Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the 8th class of pollution topic, air pollution and water pollution. So what are the procedures of air pollution and what are the causes of air pollution we are already discussed. So in this video we are discussing about water pollution. So what is meant by water pollution and how to the process of water pollution and what are the effects of water pollution, what are the causes of water pollution. So let us discuss about water pollution topic. So water pollution. So దీన్ని ఏమని పిలుస్తున్నామంటే మనము నీటి కాలుష్యం. సో ప్రీవియస్ వీడియోలో మనం గాలి కాలుష్యం గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనము నీటి యొక్క కాలుష్యం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో జనరల్ గా పొల్యూషన్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్స్, ఇలా డిఫరెంట్ పొల్యూషన్స్ ఉన్నాయి. సో బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం వాటర్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. నీటి కాలుష్యం. సో జనరల్ గా ఏంటంటే సో విచ్ ఇస్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ సోర్సెస్. సో మనకు ఉన్నటువంటి సో నీరు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటర్ సో పొల్యూటెంట్స్ ద్వారా సో పొల్యూషన్ కాజ్ చేసేటటువంటి పొల్యూటెంట్స్ ద్వారా వాటర్ అనేది కంప్లీట్ గా పొల్యూట్ అయితే సో దట్ ఈస్ కాల్డ్ వాటర్ పొల్యూషన్. సో దాన్నే వాటర్ పొల్యూషన్ అంటున్నాం. సో లెట్ us discuss about the brief definition of water pollution. So the addition of undesirable and unwanted materials in water which makes water harmful for the biotic and abiotic components is called as water pollution. So this is called the definition of water pollution. నీటి కాలుష్యంలో ఉన్నటువంటి సో దీనికి డెఫినేషన్ ఏంటంటే the addition of undesirable and unwanted materials which is there is a without use of anything. సో వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేనటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్డిజైరబుల్ అంటే కరిగిపోలేనటువంటి మెటీరియల్స్ కానీ లేదా అన్వాంటెడ్ సో వ్యర్థ పదార్థాలు లేకపోతే సో యూజ్ లేనటువంటి మెటీరియల్స్ అన్ని కూడా సో వాటర్ లోకి మిక్స్ అయితే విచ్ మేక్స్ వాటర్ హార్మ్ఫుల్. సో అలాంటి వాటర్ అనేది ఏంగా మారుతుందంటే విషపూరితంగా మారిపోతుంది ఫర్ ద బయోటిక్ అండ్ ఏబయోటిక్ రెండింటికి. సో బయోటిక్ కావచ్చు, ఏబయోటిక్ కావచ్చు. సో హౌ వి ఆర్ ఐడెంటిఫై ద బయోటిక్ అండ్ ఏబయోటిక్. బయోటిక్ కి ఏబయోటిక్ కి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే సో బయోటిక్ అంటే విచ్ ఈజ్ యూజింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అనిమల్స్, సో ప్లాంట్స్ ఇవి ఏం చేస్తాయంటే వాటర్ని యూజ్ చేసుకుంటాయి. సో ఇలాంటి పర్పస్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ లో కావచ్చు లేదా సో ఏబయోటిక్ కాంపోనెంట్ గా వాడినప్పుడు కూడా ఏంటంటే సో ఆ వాటర్ ని మనం వాడినప్పుడు ఏంటంటే ఇట్ మేక్స్ ఆఫ్ హార్మ్ఫుల్ డిసీజెస్. సో హార్మ్ఫుల్ డిసీజెస్ అనేవి కాజ్ చేస్తాయి. సో ఇలా ఆ వాటర్ మొత్తం కూడా ఏంటంటే హార్మ్ఫుల్ గా మారిపోతే ఫర్ ద బయోటిక్ అండ్ ఏబయోటిక్ రెండింటికి అలా మారితే సో దట్ ఈస్ కాల్డ్ ద వాటర్ పొల్యూషన్. సో దాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నామంటే వాటర్ పొల్యూషన్ అంటున్నాం. సో ద థింగ్స్ విచ్ పొల్యూట్ ద వాటర్ ఆర్ నోన్ యాజ్ వాటర్ పొల్యూయెంట్స్. సో దీన్నే మనం ఏమంటున్నామంటే ఏవైతే థింగ్స్ అంటే వాటర్ లో ఉన్నటువంటి అన్వాంటెడ్ థింగ్స్ కానీ లేదా అన్వాంటెడ్ మెటీరియల్స్ కావచ్చు విచ్ ఈస్ అన్డిజైరబుల్ మెటీరియల్స్ సో దట్ మెటీరియల్స్ కెన్ మేక్ ద వాటర్ పొల్యూషన్. సో దట్ ఈస్ కాల్డ్ వాటర్ పొల్యూయెంట్స్. సో వాటిని ఏమని పిలుస్తామంటే వాటర్ పొల్యూటెంట్స్ అంటాం. So example includes of washing of clothes, industrial waste for the factories of etc. సో ఎలా వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, దీనికి ఏంటి రీజన్ అంటే వీటిలో ఉన్న మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సో వాషింగ్ ఆఫ్ క్లాత్స్. సో ఇప్పుడు జనరల్ గా విలేజెస్ చూస్తే మనము చెరువుల దగ్గర కానీ లేక్స్ దగ్గర కానీ ఏంటంటే సో క్లాత్స్ ని వాష్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం క్లాత్స్ ని వాష్ చేసినప్పుడు వాషింగ్ క్లాత్స్ కానీ లేకపోతే సో రిమైనింగ్ ఇండస్ట్రీస్ వేస్ట్ కానీ ఇలాంటి వేస్ట్ మెటీరియల్స్ ఇలాంటి వాటిని మనం వాడడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా వాటర్ మొత్తం కూడా ఏంటంటే పొల్యూటెంట్ గా మారిపోతుంది. సో వీ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాత్స్ ని ఎక్కువగా వాష్ చేయడం చెరువుల్లో కానీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ సో ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా సో వాటర్ ని ఎక్కువగా పొల్యూట్ చేస్తూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ దట్ ఫ్యాక్టరీస్. సో ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ ఏంటంటే మిల్క్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే డిఫరెంట్ సోప్ ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటి ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ మొత్తం కూడా ఎక్కడికి వస్తాయంటే వాటర్ లోకి వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే వాటర్ లోకి వస్తుందో ఆటోమేటిక్ ఏంటంటే సో ప్యూర్ వాటర్ ఏమవుతుంది పొల్యూటెంట్ వాటర్ గా మారిపోతుంది. సో ఆటోమేటికలీ ఇట్స్ కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో ఈ విధంగా వాటర్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో ఈ విధంగా వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. హౌ వాటర్ గెట్స్ పొల్యూటెడ్. సో అసలు వాటర్ అనేది ఎలా పొల్యూట్ అవుతుంది, సో దీనికి రీజన్ ఏంటి, సో అసలు వాటర్ పొల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది. సో దీనికి రీజన్ ఏంటంటే ఏ కేస్ స్టడీ ఆఫ్ గంగా రివర్. సో దీనికి ఒక కేస్ స్టడీని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గంగా రివర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సో మన ఇండియాలో తీసుకుంటే గంగా రివర్ లో మోస్ట్ ఏంటంటే ఎక్కువగా హైలీ పొల్యూటెడ్ రివర్. సో ఈ మిగిలినటువంటి రివర్స్ తో కంపేర్ చేస్తే గంగా రివర్ లో ఏంటంటే ఎక్కువగా పొల్యూటెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో గంగా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ రివర్ ఆఫ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి లేదా ప్రఖ్యాతిగాంచినటువంటి నది ఏదంటే గంగా రివర్ ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. అలాంటి గంగా నదిలోనే సో వాటర్ అనేది కంప్లీట్ గా పొల్యూట్ అయిపోయింది. సో దీనికి రీజన్ ఏంటి అంటే సో పీపుల్ లివింగ్ ఇన్ ద దీస్
regions are depending upon the Ganga water for the livelihood as well as for their day-to-day needs. So ఎందుకంటే ఈ గంగా నది చుట్టూ ఉన్నటువంటి విలేజెస్ లో కానీ లేదా సిటీస్ లో కానీ సో దే ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ద వాటర్ పర్పస్ ఆఫ్ గంగా. సో గంగా నది పైన మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ కానీ సో ప్రతిదీ కూడా ఏంటంటే ఆ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల సో ఈ వాటర్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో క్లాత్ వాషింగ్ కానీ లేకపోతే వాళ్ళ బాతింగ్ కానీ ఇవన్నీ కూడా అక్కడే రివర్ లో చేయడం వల్ల సో ఇక్కడ వాడేటటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్ గా వాటర్ ని పొల్యూటెంట్స్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో బట్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండెడ్ దట్ గంగా ఇస్ వన్ ఆఫ్ ది 10 endangered rivers of the world according to the WWE వరల్డ్ వైడ్. సో వరల్డ్ వైడ్ గా మనం అబ్జర్వ్ చేస్తే గంగా రివర్ లో ఏంటంటే సో ఎక్కువగా పొల్యూటెంట్స్ అనేవి ఉన్నాయి. సో వీటి ద్వారా ఏంటంటే ఈ వాటర్ ని రీసైకిల్ చేయడానికి కూడా సో ఇంపాసిబుల్, బికాజ్ ఎందుకంటే వీటిలో వాడేటటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ కానీ సో లేదంటే అనిమల్ వేస్ట్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా సో ఇండస్ట్రియల్ వేస్ట్ ఇవన్నీ కూడా రివర్ లోకి వదిలేయడం వల్ల ఏమవుతుందంటే సో వాటర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం డైలీ యూస్ కి సేమ్ అదే వాటర్ ని యూస్ చేయడం వల్ల ఇట్ మేక్స్ ఆఫ్ ద వాటర్ విల్ బి హార్మ్ఫుల్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.